ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కలిసి కోలాహలంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మంచిర్యాల్ అంతర్గాం గోదావరి మీద బ్రిడ్జ్ ఒక 10 సంవత్సరాల కింద కట్టాల్సింది. 2018 ఎన్నికల సమయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా చెప్పింది ఈ బ్రిడ్జ్ కడతామని. ఆ ప్రభుత్వము 5 సంవత్సరాలు టెండర్ల పేర్ల మీద కాలయాపన చేశారు. ఇక్కడ దివాకర్ రావు గారు, అక్కడి నుంచి కోనప్ప ఇద్దరు వచ్చి గోదావరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి, పటాకాలు కొట్టి, మిఠాయిలు వంచి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బైక్ ర్యాలీలు చేసి వాళ్ళు ఒక 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ ఈ బ్రిడ్జ్ కట్టలేదు. దాని తర్వాత ఆఖరికి టెండర్ ఇచ్చి కాంట్రాక్టర్ ఫైనల్ అయి ముందు దీన్ని 125 కోట్లు అన్నారు. దీన్ని కాలయాపన చేయడం వలన ఇది 165 కోట్లకు పెరిగింది. 165 కోట్లకు టెండర్ ఫైనల్ అయ్యి కాంట్రాక్టర్కి ఇచ్చినాక ఈ ఎమ్మెల్యే వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వాళ్లకు క్రెడిట్ వస్తుంది, తర్వాత ఈయనకు కమిషన్ రాదు, ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్ ఫైనల్ అయిండు. మరి ఈయన కూడా కేవలం కమిషన్ల కొరకు పనిచేసే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కమిషన్ల కొరకు ఈ బ్రిడ్జిని రద్దు చేసిండు. వాస్తవంగా ఆలోచిస్తే ఒక పేద ప్రజలు, ఇవాళ ఆర్టీసీ బస్సులో తిరిగే పేద ప్రజలు ఈ బ్రిడ్జ్ లేకపోవడం వలన అంటే అట్లా తిరిగిపోతే వాళ్ళకు ఒక 50 రూపాయలు, పోనొక 50 రూపాయలు, రానొక 50 రూపాయలు, 100 రూపాయలు ఒక సామాన్య కుటుంబం నుంచి బస్సులో ఇవాళ మంచిర్యాల నుంచి పెద్దపల్లి, కరీంనగర్ పోతే వాళ్ళు 100 రూపాయలు టికెట్ ఎక్కువ కడుతున్నారు.